మాత్రమే నీ మీద అధికారం ఉన్నది. అందుకొరకే నువ్వు నిలబడ్డప్పుడు నీ మౌంటైన్ అనేది కంప్లీట్ గా అది వెళ్ళిపోతుందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేన్ని చూసి నువ్వు మాట్లాడతావో, దేన్ని చూసి నువ్వు కమాండ్ చేస్తావో, దేన్ని చూసి నువ్వు క్యాన్సిల్ చేస్తావో, అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. దయ్యములు మిమ్మల్ని చూసి వణుకుతాయి. మీరు చేతులు పెట్టినప్పుడు ఈవిల్ స్పిరిట్స్ అనేవి గడగడ వణికి బయటికి వెళ్ళిపోతాయి. కంప్లీట్ గా దేవుడు ఓపెన్ చేశాడు. కింద ఉన్న హెల్ని, కింద ఉన్న ఆ పాతాళాన్ని దేవుడు ఏం చేశాడంటే ఓపెన్ చేశాడు. ఓపెన్ గా చెప్తున్నాడు. ఓపెన్ గా దేవుడు క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? 40 దినాలు దేవుని పిల్లల భూమి మీద అనేకులకు కనబడడం ప్రారంభించాడు దేవుడు. చనిపోయేంత వరకు ఫిజికల్ బాడీతో ఉన్నవాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత గ్లోరీలో కనపడడం మొదలు పెట్టాడు. అందుకొరకే ఎంఐ గ్రామంలో వాళ్ళిద్దరు కళ్ళు తెరవనంత వరకు వారి మధ్యలో నడిచినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. కానీ థ్యాంక్ గాడ్, నేను ఎప్పటికీ దేవునికి థ్యాంక్స్ చెప్తా. ఎందుకోసం అంటే కళ్ళు తెరవబడినటువంటి ఆ పవర్ ని దేవుడు ఇచ్చినందుకు, ఓపెన్ ఐస్ పవర్ ని దేవుడు ఇచ్చినందుకు. వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు తెలుసుకోనలేదు. వాళ్ళు డోర్స్ వేసి ఉండగానే, శిష్యులు డోర్స్ వేసి ఉండగానే దేవుడు ఆ 8th డేన వాళ్ళ రూమ్ లోనికి ప్రవేశించాడు. వాళ్ళ డోర్స్ క్లోజ్ అయ్యే ఉన్నాయి. వెళ్ళి వాళ్ళ ముందు అపియర్ అయ్యాడు. బిఫోర్ రిజరక్షన్, ఆఫ్టర్ రిజరక్షన్ తేడా అనేది అందరికీ తెలిసింది. డిఫరెన్స్ అనేది అందరికీ తెలిసింది. మీ లోపల ఉన్న క్రీస్తు మహిమా స్వరూపి. నీ లోపల ఉన్న క్రీస్తుని నువ్వు మహిమా స్వరూపి. నీ లోపల ఉన్నవాడు మహిమా స్వరూపి. అర్థమైందా? ఏ డోర్స్ కూడా నువ్వు నిలబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నిలబడి ఉండాల్సిన అవసరం లేదు. ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇట్లనే ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ డోర్స్ వేసున్నాయి. ఆయన ఆ ఇంటి ముందుకు వెళ్ళగానే రియల్ గా జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ డోర్ వేసి ఉండగానే ఆయన లోపలికి ఎంటర్ అయిపోయాడు. సేమ్ జీసస్ క్రైస్ట్ ఎట్లా ఆయన డిసైపుల్స్ కి అపియర్ అయ్యాడు, సేమ్ ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ అట్లానే అపియర్ అయ్యాడు. అర్థమవుతుందా? సూపర్ న్యాచురల్ థింగ్స్ చెయ్యనివి ఏమున్నాయి? ప్రతి దేవుని యొక్క పవర్ఫుల్ అనాయింటెడ్ ప్రాఫిట్ అనేటువంటి వాడు, సేవకుడు అనేటువంటి వాడు ఖచ్చితంగా న్యాచురల్ ని జీరో చేసి వెళ్తాడు. ఒకటే బండ గుర్తు, న్యాచురల్ ని జీరో చేస్తాడు. జీరో అయిపోతుంది. ఆ న్యాచురాలిటీ అనేది జీరో అయిపోతుంది. యేసు నామములో నేను నీకు అంత హార్ట్ఫుల్ గా నేను ఆ పవర్ ని నీ మీదకి నేను విడుదల చేస్తున్నా. నీ లోపల ఉన్నాయి, ఆ వింగ్స్ ఉన్నాయి, ఆ ఎయిర్ బ్యాగ్స్ అనే అవి, ఆ పవర్ ఉన్నది నీ లోపల. అది నీకు కనబడకపోయినా నువ్వు నమ్మాలి. నా లోపల ఉన్నవి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాటంతటా అవే రిలీజ్ అయిపోతాయి, ఓపెన్ అయిపోతాయి. నా కోసం అవి ఓపెన్ అయిపోతాయి. నీ దేవుడు నువ్వు ఎప్పుడు కూడా ఎంత ఎత్తు వరకు నువ్వు చూడగలిగితే అంత ఎత్తులో పెట్టు నీ లైఫ్ అని. అదే నీకు సీక్రెట్. నువ్వు ఎంత ఎత్తులో ఆయన పెట్టగలిగితే అంత హైట్ లో ఆయన పెట్టు. నీ లైఫ్ సీక్రెట్. అదే నీ లైఫ్ కి అసలైనటువంటి పునాది. పిల్లలారా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ప్లేస్ ఖచ్చితంగా నేను చెప్తాను, దేవునికి ఇవ్వు. ఫస్ట్ ప్లేస్ నువ్వు ఒప్పుకోకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా, నేను ఖచ్చితంగా ఈ మాటని నేను పదే చెప్తా. మొదటి స్థానం దేవునికి ఇవ్వు. మిగతా విషయాలన్నీ నీవు ఎంజాయ్ చేయి. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చిన తర్వాత అక్కడనే నీకు విజ్డమ్ ఆపరేట్ అయిపోతుంది. అక్కడనే దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. అక్కడనే ఎవ్రీథింగ్, నీ లైఫ్ అనేది అక్కడనే సెటిల్ డౌన్ అయిపోతుంది. నీ లైఫ్ గ్రేట్ గా ఉంటది. గుర్తుపెట్టుకో, నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యవు అంత గ్రేట్ గా దేవుడిని డిజైన్ చేశాడు. ఆఫ్టర్ ఆల్ డెవిల్ ఎంత, మన పవర్ ఎంత. నీకు దేవుని గురించి, ఆ బైబిల్ గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి మాట్లాడుకోవడానికే మనకి టైం సరిపోవట్లేదు. 24 hours అనేవి మనకు సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ వాక్యం, ఈ బైబిల్ అనేది ఎంత చదివినా ఇంకా నీకు కొత్తగానే ఉంటది.
నువ్వెంత జరిగినా ఇంకా ఇంకొకసారికి అది మళ్ళీ నేను చదవనట్లే ఉంటది. థ్యాంక్ అది దేవుడే పెట్టింది. ఎందుకంటే పాతగా అయిపోతే నువ్వు చదవవు కాబట్టి.